హైదరాబాద్ బల్కంపేట అమ్మవారి కళ్యాణం మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై 1న అమ్మవారి కళ్యాణం, జూన్ 30న అమ్మవారి ఎదుర్కోళ్లు పెళ్లి కూతురు కార్యక్రమం జరగనుంది. అమ్మవారి కళ్యాణం కోసం ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేక మగ్గంపై 3 చీరలు నేశారు చేనేత కార్మికులు. గత 6 సంవత్సరాల నుంచి అమ్మవారి ప్రాంగణంలోనే చీరల తయారీ చేస్తున్నారు. కళ్యాణం కోసం వచ్చే భక్తులందరికీ అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. బల్కంపేట ఆలయం నుంచి మరింత సమాచారం కల్పన అందిస్తారు. బల్కంపేట అమ్మవారి కళ్యాణంకి సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇటు ప్రభుత్వం తరపున అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక ఆలయ ప్రాంగణంలో కావచ్చు, ఇటు అన్ని శాఖల సమన్వయంతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంకి కావాల్సిన చీరలు అనేవి కూడా ప్రతి సంవత్సరం ఆలయ ప్రాంగణంలో నేస్తూ ఉంటారు. ఇక్కడే కళాకారులంతా మగ్గంపై, చేనేత మగ్గంపై కూడా అమ్మవారికి వస్త్రాలు అనేవి, చీరలు అనేవి నేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం గాను 3 చీరలు సిద్ధం చేశారు. మరి ఒక్కసారి కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అమ్మవారి కళ్యాణంలో అమ్మవారికి కట్టే 3 చీరలు అయితే మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 చీరలు అయితే అమ్మవారికి కడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా చేనేత కళాకారులు 3 చీరలు అనేది నేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరంకి కాదు, అహర్నిశలు కూడా దాదాపు 7 రోజుల్లోనే ఈ 3 చీరలన్నీ కూడా ఆలయ ప్రాంగణంలో నేశారు. మరి మనతో పాటు ఈ చేనేత కార్మికులకు సంబంధించి వాళ్ళు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి చీర నేయడంలో కూడా వాళ్ళు పాలు పంచుకుంటారు. వీరి చేతుల మీదుగానే అమ్మవారికి చీరలు అనేవి సమర్పిస్తూ ఉంటారు. చెప్పండి అన్న, సో ప్రతి సంవత్సరం కూడా మీరు అమ్మవారి కళ్యాణంకి కోసం చీరలు సిద్ధం చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరంకి గాను ఎలా అనిపిస్తూ ఉంది? చాలా సంతోషం అనిపిస్తుంది. సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం ఏ రకంగానైతే మనం తయారు చేసి ఇస్తామో దేవాలయ ప్రాంగణంలో, ఈ సంవత్సరం కూడా మేము ప్రత్యేకంగా ఇక్కడే నేయడం అన్నది ఆ భగవంతుడు, ఎల్లమ్మ తల్లి మాకు ఇచ్చిన అవకాశంగా భావించి మాతో పాటు సహకరించినటువంటి కళాకారులు ఉపేంద్ర, వెంకటేష్, లక్ష్మయ్య వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఈ దేవాదాయ శాఖ వారికి, ఇక్కడ ఉన్న మాజీ సభ్యులందరికీ, ఈ సభ్యులు ఉన్నప్పుడు, మాజీ సభ్యులు ఉన్నప్పుడే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి విషయంలో కూడా మాకు కోఆర్డినేషన్ చేస్తూ సహకారం అందిస్తున్నారు. హనుమంతరావు గారు, అశోక్ అన్న మరియు రాజేష్ వీళ్ళందరూ మాకు సహకారం ఇస్తున్నారు. వీళ్ళకి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అమ్మవారి కళ్యాణంలో ఈ చీరలు అనేవి వాడుతూ ఉంటారు కదా, సో ప్రతి సంవత్సరం నేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం గాను దాదాపు ఎంతమంది పాల్గొన్నారు? దాదాపు ఒక చీర నేయడానికి నార్మల్గా ఎంత సమయం పడుతుంది? సో ఈసారి ఎంత సమయం తీసుకున్నారు? నార్మల్గా ఒక చీర నేయడానికి 6 నుంచి 7 రోజులు సమయం పడుతుంది. ఇక్కడ 10 రోజుల కింద ఇక్కడ మగ్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చేసుకొని ఫిట్టింగ్స్ అవన్నీ సెట్టింగ్స్ చేసుకొని ఆదివారం రోజు ఉదయం ప్రారంభోత్సవం చేసుకొని ఇప్పటి వరకు నిర్విరామంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు షిఫ్టుల వారుగా పనిచేసి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది.